మండలిలో బొత్స సత్యనారాయణ గారు సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ ఉన్నారు, మంత్రులకి చుక్కలు చూపిస్తూ ఉన్నారు. సో ఆయన ఏదో కొంచెం అగ్రెసివ్ గా 4 రోజులు మాట్లాడటం వల్ల మామూలుగానే ఈ మధ్యకాలంలో ఆయన కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి ఏవో ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారో, లేదంటే ఏదైనా డైట్ ఫాలో అవుతున్నారో, కొంచెం ఆయన తగ్గి కనిపిస్తున్నారు. అలాంటి టైంలో కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడినప్పుడు కావచ్చు, కొంచెం స్ట్రెస్ కు గురయ్యేటువంటి మాట వాస్తవం. ఎవరైనా చేస్తారు అలాగే, ఎవరికైనా అలాగే ఉంటుంది. దాంట్లో భాగంగా ఆయన చెకప్కి వెళ్ళారు, చూసుకుంటారు, రెస్ట్ తీసుకోమన్నారు. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే బెటర్ అని చెప్పారు. రెస్ట్ తీసుకుంటారు, వస్తారు. అంటే ఆయన మండలిలో గంభీరంగా మాట్లాడుతున్నారు కాబట్టి, ప్రత్యర్థులకి చుక్కలు చూపిస్తున్నారు కాబట్టి, ఆయన హాస్పిటల్కి వెళ్ళగానే, చెకప్ కి వెళ్ళగానే ఆయన మీద రూమర్ స్ప్రెడ్ చేయాలి. ఆయనకు ఉన్నటువంటి రీసెంట్ గా వాళ్ళ కార్యకర్తలతో కొన్ని కామెంట్లు కూడా చేయించారు కదా, బొత్స సత్యనారాయణ గురించి బాడీ షేమింగ్ చేయించడం కావచ్చు, ఆయన మాటల్ని వక్రీకరిస్తూ ఇష్టానుసారంగా ఆయన ఫ్యామిలీ మీద కంటెంట్లు చేయించడం కావచ్చు, అవి ఎక్కడి నుంచి చేస్తున్నారు, అది చేస్తున్న వ్యక్తులు ఎవరు, అలాంటి కంటెంట్ చేశారంటే ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు అనేది రాష్ట్ర ప్రజలు గమనించుకుని ఉంటున్నారా?